ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణం పూర్వార్ధ భాగంలో 4వ భాగంలో ప్రస్తుతం 6వ అంశాన్ని గురించి తెలుసుకుంటున్నాము. శరీరం యొక్క రాకపోకలు. శ్రీరాముడు: హే మహర్షి, తప్పకుండా తెలుసుకోవలసి ఉన్నదాని నేను తెలుసుకున్నాను, చూడవలసినది చూస్తున్నాను. మీరు ప్రసాదించిన జ్ఞానామృతం గ్రోలి పరిపూర్ణుడనయ్యాను. పూర్ణం నుండి పూర్ణము పూర్ణస్వరూపమున వెలుచు వెలువడుచున్నది. పూర్ణము పూర్ణమున ప్రకాశిస్తోంది. హే బ్రహ్మజ్ఞ, పిల్లలు తండ్రిని వేడుకతో ప్రశ్నిస్తారు చూచారా, అట్లా మిమ్మల్ని మరల ప్రశ్నిస్తున్నాను. దయచేసి కోపగించుకోకండి. ఇట్లా పదే పదే ఆయా కోణంల నుండి ప్రశ్నించడం చేత మీ నుండి జాలువారే అమృత వచనాలు నా తదితరుల జ్ఞాన విజ్ఞానములను పెంపొందిస్తాయి అనున్నదే నా సదుద్దేశం. హే మహాత్మా, ఇప్పుడు నా ప్రశ్న వినండి. ఒక మృతుని యొక్క కాళ్ళు, ముక్కు, నాలుక, చర్మం మొదలైన ఇంద్రియాలు కనబడుచున్నప్పటికీ అవి ఎందుచేత విషయములను గ్రహించలేకపోతున్నాయి? సజీవుని ఇంద్రియాలు ఎందుచేత విషయాలను గ్రహించగలుగుతున్నాయి? ఈ ఇంద్రియాలు బయటికి వెళ్ళి తెచ్చిన విశాల సమాచారం హృదయంలో అనుభవం అనురూపంలో ఎలా రూపం పొందగలుగుచున్నాయి? 1 హృదయం, 2 విషయం. ఇవి రెండూ వేరువేరైనవి కదా. అవి పరస్పరం ఆకర్షించగలగటం ఎట్లా జరుగుతుంది? దృశ్యం యొక్క పరిజ్ఞానం హృదయంలో ఎలా ప్రకటితమవుతుంది? హే పరమేశ్వర, వశిష్ఠ మహర్షి, ఇప్పటి వరకు జరిగిన ప్రసంగంలో మీరు ఈ విషయాలు వివరించి ఉండవచ్చు. అయినా మళ్ళీ మీ నుండి ఈ విశ్లేషణ ప్రవచనాలు వినాలని అనిపిస్తోంది. ఒకే విషయం అనేక సోదాహరణలతో చెప్పటం వినటం చేత మీ ప్రవచనం ఆత్మతత్వాన్ని మరింతగా విశదపరచగలదని నా ఉద్దేశం, నా అభ్యర్థన. శ్రీ వశిష్ఠ మహర్షి: ప్రత్యక్ష ప్రమాణములైనట్టు ఇక్కడి వస్తు సముదాయాలు ఇంద్రియాలు, ఆ ఇంద్రియాల ద్వారాలలో కాపురముంటున్న చిత్తం, వీటి అసలు రూపస్తత్వ స్వభావం లేమిటో విశేషంగా విచారణ చేసి వారికి ఇవన్నీ చైతన్యం కంటే వేరు కానే కాదు అని తెలియవస్తోంది. ఆకాశం వల్ల అత్యంత శుద్ధమైన చైతన్యము మాయతో కూడినదై పూర్వపర వాసనలు నిరంతరం భావన చేస్తోంది. అట్టి వాసనల యొక్క ఆవరణను వేదాంత పరిభాషలో పురియష్టకం అని పిలుస్తున్నారు. ఆ బ్రహ్మమే ఇంద్రియాల యొక్క విషయాలు, ఇంద్రియాలు, చిత్తము అనే ప్రకృతి లేక పురియష్టకంగా స్వయంకల్పన లేక మాయచే వివర్తం చెందుతోంది. పురియష్టకంగా వివర్తం చెందిన చిత్తవృత్తులను దాల్చుచు తన యొక్క అజ్ఞానానికి తానే కారణమై ఉంటుంది. ఇక మృత్యు విషయానికి వద్దాం. మృత్యు సమయంలో ఏం జరుగుతోంది? ప్రాణశక్తి ప్రసరణచే చరించే ఈ దేహం కాలానుగతంగా శిథిలత్వం సంతరించుకుంటోంది. అనగా ఉపకరణ మాత్రమైన కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు, ముక్కు గల ఈ జడదేహం నిర్వీర్యమై నిరుపయోగమై పోతుంది. మృత్యు సమయంలో పుర్యష్టక సమన్వితమైన సూక్ష్మదేహం ఈ స్థూల దేహం నుండి వెలువడటం చేత ఈ ఇంద్రియాలు సామర్థ్యం కోల్పోతున్నాయి. యంత్రశక్తి కోల్పోయిన యంత్రంలాగా అది నిస్తేజమైపోతుంది. శరీరం నిరుపయోగమైనప్పటికీ వేల కొలది జగత్తులను ప్రతిఫలించగల దర్పణం వంటిదగు పుర్యాష్టకం ఉండియే ఉంటుంది. పుర్యాష్టకం అనగా 5 ఇంద్రియార్థాలు: మనస్సు, బుద్ధి, చిత్తము. శ్రీరాముడు: అట్టి పుర్యాష్టకం గురించి మరికొన్ని విశేషాలు చెప్పవలసినదిగా ప్రార్థన. శ్రీ వశిష్ఠ మహర్షి: బ్రహ్మము ఆద్యంతరహితము, నిరామయము, తేజోమయం కదా. అట్టి బ్రహ్మము తన యొక్క చిద్విలాసం చేత తన కొరకై తాను ఆకాశము మొదలైన సూక్ష్మభూతములను సృష్టించుకుంటోంది. అది స్వయంగా కల్పనారహితమే అయినప్పటికీ అది జగత్తుకు బీజమై ఆ పంచీకృత భూత పంచకం కలిగి ఉన్నదవుచున్నది. తద్వారా బ్రహ్మాండమును సృష్టించి అందు ప్రతిబింబిస్తుంది. సూత్ర ప్రాణమై శరీర మధ్యమున సూక్ష్మ రూపంతో ప్రవేశిస్తోంది. అట్లు ప్రవేశించిన చైతన్యంని జీవుడు అని అంటున్నాం. ఆ జీవుడు వాసనల వలన అవయవములను కల్పించుకుంటున్నాడు. ఆ అవయవములతో కలిగిన సంబంధం చేత
భౌతికమైన పుష్టిని పొంది బాహ్య అభ్యంతరములకు స్పందితుడు అవుచున్నాడు. అహం భావం వలన అహంకారమును, మననం వలన మనస్సును, నిశ్చయం వలన బుద్ధిని, ఇంద్రియ స్నేహం వలన పదార్థ జగత్తును, దేహభావం వలన దేహమును, ఇట్లే తదితర విషయములన్నీ పొందుచు పురియష్టకము అనగా శబ్ద స్పర్శ రూపరస గంధ మనోబుద్ధి చిత్తముల సమ్మేళనమని పిలువబడుటకు అర్హుడవుచున్నాడు. జ్ఞానేంద్రియ వ్యాపారంలో ప్రవర్తిస్తున్నప్పుడు జ్ఞాతృత్వంగాను, కర్మేంద్రియ వ్యాపారంతో ప్రవర్తితమైనప్పుడు కర్తృత్వంగాను, వాటి ఫలములను పొందినట్లు భావిస్తున్నప్పుడు భోక్తృత్వంగాను, వాటన్నిటా ఉదాసీనం పోనినప్పుడు సాక్షిత్వంగాను, భోగములందు అధ్యస్థమవుతున్నప్పుడు చిత్ ప్రధానముగాను, విషయములందు పర్యావలోచించినప్పుడు జీవుడుగాను, జడ ప్రధానంగా యోచిస్తున్నప్పుడు పురియష్టకంగాను చెప్పబడటం స్వీకరించటం జరుగుతుంది. ఇట్లు శరీరంలో ప్రవేశించిన జీవుడు కాలక్రమంగా తాదాత్మ్య బుద్ధిని పొంది ఆయా కాల సంభవములకు సుఖదుఖములను పొందుచున్నాడు. పుర్యాష్టకం యొక్క స్వభావం అనుసరించి అనంత వాసన కల్పితములకు రూపములను అతడు ధరిస్తున్నాడు. నేలపై ఉంచబడిన బీజం నీళ్లు చల్లినప్పుడు అది చిగురించి ఒక మహావృక్షమవుతుంది చూచావా? ఈ జీవుడు కూడా వాసనా సేవితుడే జగత్ రూపాన్ని ధరిస్తున్నాడు. మిథ్యాజ్ఞాన కారణంగా తన యొక్క ఆద్య రూపాన్ని ఏమరిచి తనను ఈ శరీరాదులుగా భావించుకుంటున్నాడు. సముద్ర తరంగాలలో పడిన చెక్క ముక్క పైకి కిందికి తేలియాడుచు ఎక్కడికెక్కడికో తీసుకోపోబడుతుంది. అట్లాగే వాసనాక్రాంతుడగు జీవుడు కూడా సంసార సముద్రంలో పడి ఉత్కృష్ట నికృష్ట జన్మల వైపు బలవంతంగా ఇవ్వబడుచున్నాడు. అయితే సనకుడు, సనందుడు మొదలైన మహనీయుల వంటి శుద్ధాత్మలు తమ పూర్వపు సాధన బలం చేత ఈ కల్పంలో తమ ప్రథమ జన్మయందే బోధ పొందుచున్నాడు. భవబంధ విముక్తుడే పరమపదమును వెలయుచున్నాడు. మరికొందరు జీవులు కొద్ది జన్మల తర్వాత, ఇంకా కొందరు జీవులు చాలా జన్మలు ఎత్తి చాలా కాలం శ్రమించిన తర్వాత ఆత్మజ్ఞానం సంపాదించుకుంటున్నారు. క్రమక్రమానుసారం పరమపదమును పొందుచున్నారు. ఇది శరీరం దాల్చే విధానం. ఇంద్రియముల సహాయముతో వస్తువులను గ్రహించటం చిత్తం యొక్క శరీరంగా వివర్తం పొందిన చైతన్యం పంచేంద్రియములు మనస్సుతో కూడి ప్రవర్తించటం ఆరంభిస్తోంది. ఆయా వస్తువులతో కూడిన బాహ్య దృశ్యము తన వద్దకు అరుదించుచుండగా తాను ఈ చక్షువులు ఆక్రమించిన ఆకాశం నందు ప్రవేశించి అందలి చైతన్యంతో ఏకమవుచున్నది. ఇంకొక రకంగా చెప్పాలంటే ఆ జీవుడు చైతన్య స్పర్శాను అధ్యాసతో వస్తువునకు సంబంధించిన ఒకానొక ఏకత్వమును పొందుచున్నాడు. ఆయా విషయములన్నీ అజ్ఞానం చేత అట్లట్లు లభిస్తున్నాయి. అట్టి బాహ్య విషయములతో సంపర్కం జీవ చైతన్యంతో కూడిన శరీరంలోని ఇంద్రియములకు మాత్రమే ఏర్పడటం జరుగుతుంది. మృతుని దేహంలో చైతన్యం ప్రసరించకపోవటం చేత కేవలం జడ ఇంద్రియములకు అనుభవం అనేది ఉండటం లేదు. స్వచ్ఛతరమగు నేత్రరశ్మి అనేది మరియు అంతఃకరణ వృత్తుల వల్ల బయట వస్తువులందు ప్రతిబింబించడం జరుగుతుంది. అది అనుభవంగా మారుతుంది. ధ్యాసాను ప్రతిబింబం తిరిగి వచ్చి కల్పనలకు కర్త అయిన జీవుని అంతరంగంలో ప్రవేశించి అనుభవం అనబడదానికి యోగ్యమవుచున్నది. ధ్యాస అను ప్రతిబింబం తిరిగి వచ్చి కల్పనలకు కర్త అయిన జీవుని అంతరంగంలో ప్రవేశించి అనుభవం అనబడదానికి యోగ్యమవుచున్నది. ఇక జీవుడు ఎట్టి కల్పన చేస్తున్నాడో అట్టి అనుభవాన్ని పొందుచున్నాడు. అంతేగాని అనుభవం అనేది బయట ఎచ్చటనో లేదు. ఈ నేత్రగోళంలో నియమించబడినప్పుడు బాహ్యమైన గోడ, కుండ మొదలైన చిత్తవృత్తులు అందులో ప్రవేశిస్తున్నాయి. అటు కన్ను గోళాలలో ప్రవేశించిన ప్రతిబింబంతో జీవుడు తన ధ్యాసను శక్తితో కూడినప్పుడు మాత్రమే ఇది కుండ, గోడ మొదలైన దృశ్యానుభవం ఏర్పడటం జరుగుతుంది. ఇట్టి సంయోగ సంజానితానుభవం ఒక బాలునకు, పశువుకు, లతకు కూడా ఏర్పడుతుంది. జీవుని లోపల ఎక్కడో ఉన్న దివ్య కిరణములు బాహ్యంగా దూరమున ఉన్న విషయంలో ఆలింగనం చేసుకొని ఆ విషయమునకు సంబంధించిన జ్ఞానమును జీవునకు అందిస్తోంది. దానికి జీవుడు స్వసంస్కారానుసారంగా అనుభవంగా గ్రహిస్తున్నాడు. అట్లాగే ఆకాశం నుండి శబ్దము చెవియందు ప్రవేశించటం చేత, గంధము వాయువు నుండి నాసికాపుటములలో ప్రవేశించుట చేత వాటి జ్ఞానాన్ని జీవుడు అనుభవం అను రూపాన్ని ఇస్తున్నాడు. కనుక దృశ్యం పట్ల ఏర్పడే అనుభవ అభినివేశ తిరస్కార నిర్లిప్తాదులకు అసలైన కారణం జీవుడే. జీవుడి యందు ఏదైతే ప్రతిబింబిస్తుందో దానిని జగత్తు అనే పేరుతో పిలుస్తున్నారు. అంతేగాని
జగత్తు అనగా ఈ ఎదురుగా కనిపించే చెట్లు, ఇల్లు, వాకిళ్ళు, ఊళ్ళు కాదు. శ్రీరాము: హే జ్ఞానశ్రేష్ఠ, అత్యంత జడమైన అద్దం నందు, నీటి యందు, లేత చిగురాకుల యందు ప్రతిబింబ వలె కనిపించేదేమిటి? ఆ ప్రతిబింబానికి ఈ జీవునిలో ప్రతిబింబించు జగత్తు అనుదానికి భేదమేమైనా ఉన్నదా? శ్రీ వశిష్ఠ మహర్షి: అత్యంత జడములైన అద్దం, ప్రతిబింబం, చిత్తవృత్తులు, వస్తువు యొక్క అనుభవం ఒక్క తీరైనవి. అయితే ఈ జీవుని ద్రష్టత్వం, ఈ జీవుడు చూస్తున్న జగత్తు రెండు భ్రాంతి. ఈ జగత్తునందు నీకు విశ్వాసం కలగకుండుగాక. వాస్తవానికి ఉన్నది చిత్సాగరం ఒక్కటి. ఈ అహంకారములన్నీ అనంత చిత్సాగరంలో చిన్న చిన్న తరంగాల వంటివి మాత్రమే. అట్టి చిత్సాగరంలో దేశకాలాదులనేవే లేవు. తరంగములన్నింటిలో జలం అనుసృతమై ఉన్నది కదా. అట్లాగే ఆత్మ అహంకారములన్నింటిలో అనుసృతమై ఉన్నది. ఉన్న సత్యం ఇది. కాబట్టి ఎల్లవేళలా తదితరముల పట్ల అనాసక్త చిత్తుడవై వెలయుము. ఈ సుఖదుఖములన్నీ మిథ్య అని నీ బుద్ధి గ్రహించి శాంతియుతమై ఉండుగాక. భవమాయ అను వ్యాధి నుండి సర్వదా విముక్తుడవై ఉండేదవుగాక. ఏకాగ్ర చిత్తంతో ఆనందమయమైన సామ్య భావమును అవలంబించు. బ్రహ్మభావన నిష్ఠుడవు కమ్ము. జయ శ్రీరామ్. ఈ విధంగా మనకి శరీరం యొక్క రాకపోకలు అని దాని గురించి వివరించడం చూసాము. ఇందులో శ్రీరాముల వారు ప్రశ్నించడం అంటే విషయాలని కాళ్ళు, చేతులు, ముక్కు, చర్మము, నాలుక ఇలా ఈ 5 ఇంద్రియాలు ఎందుకు మృత్యుడి విషయంలో పనిచేయడం లేదు, ఎందుకు గ్రహించడం లేదు, బ్రతుకున్న వారి విషయంలో ఎందుకు అవి విషయాలను తెలుసుకుంటున్నాయి అనే విషయాన్ని గురించి అడగగా దాని గురించి స్పష్టపరుస్తూ వశిష్ఠ మహర్షి వారి బోధన అనేది మనం చూసాము. ఇక తర్వాతి అంశం 7. భ్రమలు తొలగాలంటే జ్ఞానోదయం కావాలి. శ్రీరాముడు: స్వామి వశిష్ఠ మహర్షి, మీ వంటి ఉత్తమోత్తమ భవరోగ వైద్యుని సమీపించినట్టి రోగికి ఇక భయం ఎక్కడిది? మీరు చెప్పేది పరమసత్యం. మాకు వేరుగా ఏ ఆధారాలు అక్కర్లేదు. అయినా సవినయంగా ఒక చిన్న ప్రశ్న మీ ముందు ఉంచుతున్నాను. ఆత్మయే స్వరూపంగా గల జీవునకు కల్పనయే మూలంగా గల పుర్యాష్టమునకు సంబంధం ఎట్లా? ఎందుకు, ఏ కారణంగా, ఏ ప్రయోజనం కొరకు ఏర్పడుతోంది? శ్రీ వశిష్ఠ మహర్షి: శుద్ధ బ్రహ్మమునందు ఈ చక్షురాది ఇంద్రియాలు గాని వాటికి విషయములైనవి గాని లేవు. అవన్నీ మొట్టమొదట సమిష్టి జీవుని యందు అనగా హిరణ్య గర్భుడు, పద్మజుడు, బ్రహ్మదేవుడు మొదలైనవి ఆ సమిష్టి జీవుని పురాణ నామాలు. ఆ సమిష్టి జీవుని యందు అనుభూతమగుచున్నాయి. అవే ఈ వ్యష్టి జీవుని యందు కూడా అనుభవం అవుతున్నాయి. ఆ హిరణ్య గర్భుని యందు భావనా బలంచే పుర్యాష్టకం విషయాలను గ్రహించు శక్తి ద్యోతకమవుతున్నట్లే వ్యష్టి జీవుని యందు కూడా ఉదయిస్తున్నాయి. ఇక వ్యష్టి జీవుడు దేహముల గురించి కొన్ని విశేషాలు ప్రస్తావిస్తాను. మాతృగర్భమున ఉన్న వ్యష్టి జీవుని 6వ మాసంలో పుర్యాష్టకం, కళ్ళు మొదలైన ఇంద్రియాలు ఆవిర్భవిస్తున్నాయి. ఇక అప్పటి నుండి ఆ పుర్యాష్టకానికి సంబంధించిన మాధ్యమం ద్వారా గాంచుచున్నాడు. సర్వప్రథముడగు సమిష్టి జీవుని మనస్సులో లాగానే వ్యష్టిలో కూడా సంవేదన ఇంద్రియాలు సుసంపన్నం అవుతున్నాయి. ఇక సంవిత్తు అంటావా? సృష్టిలో సంవిత్తు సమిష్టి జీవుని సంవిత్తు ఒకటే. అనగా సృష్టికి ముందు సంవిత్తునందు వ్యష్టి సమిష్టి అనే భేదం లేదు. సంవిత్తు సర్వదా విశుద్ధమే. దానియందు జలతరంగంలలాగా అహం అనే అభిమానం పునాదిగా గల పుర్యాష్టకం బయలువెడలుతుంది. సంవిత్తు సర్వదా ఏకమాత్రము, అనంతము, విశుద్ధము, అఖండము, అనిర్దేశం కూడా. నిర్దోషము నిర్మలమగు సంవిత్తునందు మరొక దాని ఉనికి అసంభవం. దాని అందు గుణదోషములు గాని, మనస్సు గాని, మరింకేమీ గాని లేవు. సంవిత్తు ఒకటే సత్యం, మిగిలినవన్నీ అసత్యములు. ఈ స్థూలములు, ఈ దేశకాలములు, ఈ వ్యష్టి, సమిష్టి ఇవన్నీ పరిచ్ఛిన్నములు. సంవిత్తు మనస్సు యొక్క రూపం, మనస్సుకు ఉద్భవస్థానం. మనస్సు అనగా మరణమునకు గోచరమగు బుద్ధి వృత్తి యొక్క అధ్యాసయే కదా. వాస్తవానికి ఆ సంవిత్తు మనస్సు కాదు, బుద్ధి కాదు, జీవుడు కాదు, పుర్యాష్టకం కాదు. జ్ఞాన ప్రకాశమే సంవిత్ తత్వం యొక్క స్వరూపం అని గ్రహించు. మూడులు దానిని లేదు అని వచిస్తున్నారు. కానీ అదియే మనస్సు ఇంద్రియాలకు అతీతమై వెలుచు పరమాత్మ అనబడుచున్నది. ఆ బ్రహ్మము లేక సంవిత్ నుండి
చిన్మూర్తియు మరణాత్మకుడు అగు జీవుడు ఉద్భవిస్తున్నాడు అను మాట కూడా భ్రమయే అయినప్పటికీ ఉపదేశ సౌకర్యార్థం అట్లని విఘ్నులచే శిష్యపాఠంగా చెప్పబడుతోంది. శ్రీరాముడు: స్వామి, అత్యంత విశుద్ధుడు సంవిత్ స్వరూపుడగు ఈ జీవునికి మరి ఈ ఆవరణభూతమైన సంసారం అనే వ్యాధి ఎక్కడి నుండి ఎట్లా వచ్చింది? ముందుగా ఈ విషయం చెప్పండి. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామ, ఒకనికి వ్యాధి వచ్చి గొప్ప బాధపడుచున్నాడు. ఇప్పుడు ఈ వ్యాధి ఇతనికి ఏమి తింటే వచ్చింది, ఏం చేస్తే వచ్చేది కాదు అను మీమాంస ముఖ్యమా, చికిత్స ముఖ్యమా చెప్పు. శ్రీరాముడు: చికిత్స చేసి వ్యాధిని రూపుమాపటం ముఖ్యం. శ్రీ వశిష్ఠ మహర్షి: అవును కదా, ఇప్పుడు ఈ జీవుని అవిద్య వచ్చి బాధిస్తోంది. ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఏం చేస్తే వచ్చింది అనే ప్రశ్నల కన్నా ఇప్పుడేం చేయాలి, అవిద్య ఎట్లా తొలగుతోంది, ఏ ఏ విచారణాది ప్రయత్నములకు ఉపక్రమించాలన్నది ముఖ్యం. ఈ విషయం మన సంవాదంలో మనం చెప్పుకొనియే ఉన్నాం. ఇప్పుడు అవిద్య అంటే ఏమిటి, విద్య అంటే ఏమిటి అన్నది విచారణ చేయటం అత్యంత ఆవశ్యకం. అట్లా విచారణ చేస్తూ రాగా స్వస్వరూపం పరిశేషించగలదు. తత్సంబంధమైన తదితర విషయాలన్నీ వాటంతటవే అవగతమవుతాయి. సంవిత్ జ్ఞానస్వరూపం. అట్టి జ్ఞానం ప్రశాంతమైనది. అది ఏ నిఖిల వస్తువులలో నిండి ఉన్నది. ఒక చిన్న మణిలో పెద్ద పర్వతం ప్రతిబింబిస్తున్నట్లు జ్ఞానమునందే ఈ ఆకాశం మొదలైనవి ప్రతిబింబిస్తున్నాయి. వ్యవహారరీత్యా సత్యములని అనిపిస్తున్నప్పటికీ ఈ పదార్థాలన్నీ వాస్తవం కాదు. అయితే ఇవన్నీ జ్ఞానమునందే వెలయుచున్నాయి. అట్టి సంవిత్ జ్ఞానం కొరకు నీవు జగత్ సంబంధమైన సర్వ విషయాలు సమర్పించి వేయి. జీవన్ముక్తమున వెలయుచు నిర్మలుడవై ప్రకాశించు. శ్రీరాముడు: ఈ దృశ్య జగత్తులో కనిపించే పదార్థముల అసలు రూపం ఏమిటి? శ్రీ వశిష్ఠ మహర్షి: దృశ్య జగత్తులో కనిపించే పదార్థాలన్నీ అవిద్య చేతనే అట్లు పదార్థ రూపంలో కనిపిస్తున్నాయి. వాటి యొక్క అసలు రూపం అవిద్యయే. ఒక్కసారి అవిద్యనే పరికించి చూచావా, వీటన్నింటి యొక్క అవిద్య రూపం తొలగిపోయి ఇక మరలా ఉదయించదు. శ్రీరాముడు: హే ఆప్త బంధు, కనులకు ఎదురుగా కనిపిస్తున్న ఈ వస్తుజాలను అసత్తుగా అంగీకరించడం ఎట్లా? శ్రీ వశిష్ఠ మహర్షి: ఓహో, అదా నీ సందేహం. అట్లా అయితే ఈ కనబడే వస్తువులన్నీ అందరికీ ఒకే తీరుగా కనిపిస్తూ ఉండాలి కదా. అది అట్లా జరుగుతోందా? ఒక గడ్డి పరక ఆవుకు మృష్టాన్న భోజనంలా కనిపిస్తోంది. మరి మనిషికో అట్లా కనిపిస్తుందా? లేదు. వస్తువులన్నీ కూడా ఎండమావులలాగా భ్రమాత్మకములే. అవి అసత్తు అయి ఉండి కూడా అజ్ఞానం వల్ల సత్స్వరూపంగా తోచుచున్నాయి. నాయన, భ్రమ తొలగాలంటే జ్ఞానోదయం కావాలి. అప్పుడే వాటి వాస్తవ స్వరూపం గోచరిస్తోంది. జీవుడు పుర్యాష్టకం మొదలైనవన్నీ అవిద్యా భ్రమలేనయ్యా. అయితే సత్యమగు ఆత్మ యొక్క సాన్నిధ్యంలోని అవిద్య యొక్క కల్పన కలుగుతోంది. అట్టి కల్పనా విభాగంను మనం అసత్ అని అంటున్నాం. అవిద్య చేతనే ఈ జీవుడు తదితర జీవులు మొదలుగా గల కల్పనలు దర్శించబడుచున్నాయి అని శాస్త్రములు ఘోషిస్తున్నాయి. శ్రీరాముడు: అవిద్య అంటే ఏమిటో, దాని అనుపానులు ఎట్లా ఉంటాయో మరల ఈ సందర్భంకు ఉచితమన్నట్లు వివరించండి. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి భ్రమలు తొలగాలంటే జ్ఞానోదయం కావాలి అనే అంశాన్ని గురించి తెలియజేయడం చూసాము. ఈ విధంగా అంటే మళ్ళీ కొన్నిసార్లు అవే ప్రశ్నలని మళ్ళీ అడుగుతున్నాను అన్నట్టుగా అనుకోకుండా, అంటే ఈ సందర్భానుసారంగా మళ్ళీ గుర్తు చేసుకుంటూ అన్ని కోణాలలో పరిశీలించడానికి వీలుగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, అడుగుతున్నాను అనగా వశిష్ఠ మహర్షి వారు ఇంకా తను నివృత్తి చేస్తూ సంభాషించడం అనేది చూస్తున్నాము. ఇక మిగిలిన అంశాలు మళ్ళీ తెలుసుకుందాం. ఇంతటితో ముగించుకుందాం. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్. ఓం